శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భృగు మహర్షి చేసిన శివస్తుతి. కారణుడవును భూతనాథుడవును దివ్యరూపుడవు అగు నిన్ను నమస్కరించినంతనే నేను సంసారమును దాటి తిని. అయినను ప్రభు భువనపతి, ఏదో కొంచెం మనవి చేయదును. 1000 నోళ్లు గల వాసుకి కూడా ఎన్నటికీ నీ గుణ సమూహాన్ని వర్ణింపజాలడన్న మానుషుడెవ్వడు అది చేయగలడు. అయినను భువనపతి శంకర, భక్తితో నిన్ను స్తుతించు తలపు నన్ను వాగునట్లు చేయుచున్నది. మహేశ భగవన్, నేను పలుకు మాటలలోని దోషములను క్షమించము. నీ చరణముల యందు నిరతుడనగు నన్ను అనుగ్రహించము. దేవా, నీవే సృష్టియందు రజోగుణముగా, స్థితియందు సత్వముగా, ప్రళయమందు తమముగా ఆగుదవు. భువనపతి భువనేశ్వర, నీవు తప్ప మరి దైవతం ఏదయూ లేనే లేదు. యమనియమాలు, యోగాంగములు, యజ్ఞములు, దానములు, వేదాభ్యాసాలు, ధారణాది యోగములు కాని, ఉచ్ఛిష్ట విద్య, రస విద్య, రసాయన విద్య, ఖడ్గ విద్య, జన విద్య, పాదుకా విద్య, వివర సురంగానిధి విద్య, సిద్ధి కాని ఇందేదియు నీ భక్తికి 16వ పాలకు కూడా సమము కాదు. భవవ్రతులకు వారికి దేహములందు ఆ దేహికి గల నీ చిహ్నం పుట్టుకతోనే ప్రకటమై కనబడను. దేవా, కొంటతనంతో నిన్ను పరీక్షించు తలంపుతో నమస్కరించిన వానికి అయినను నీవు ఐశ్వర్యం కోరిన వారికి అది ఇత్తవు. నాథ, జీవులకు సంసార బంధమును ఛేదించి వారికి ముక్తిని ఎదలచి నీవందుకు సాధనంగా నీ యందు భక్తిని కూడా నీవే సృష్టించుతివి. పరధనములందు ఆసక్తి గలవాడను, పరుల వల్ల పరాభవమంది, దుఃఖ శోకములు చే సంతాపమందిన వాడను, ధనాధ్యాసచే పరుల ముఖములో వంగి చూచుట కలవాటు పడ్డవాడను అగు నన్ను పరమేశ్వరా రక్షించము. మిథ్యాభిమానంతో దగ్ధుడను, క్షణభంగురమగు విభవాల నుండి మిడిసిపడువాడను, క్రూరుడను, కుపధ అనగా చెడు త్రోవలకు అభిముఖుడను, పతితుడను అగు నన్ను దేవేశా రక్షించము. దీనులకు ద్విజ సమూహముల యందు మాకెవరైనా ధనమియవలననియో, దీనులకు బంధుజనుల యందు మమ్ము ధనికులకు మా బంధుజనులు పోషించవలననియో ఆశ ఉండట దూషితం కాదు. కానీ శంకర, ఋషినకు నన్ను కూడా మూఢునుగా చేసి ఆశ నన్ను తనకు వశనుగా చేసుకొని వెక్కిరిస్తున్నదే. ఇది బాగుగా లేదు. శీఘ్రంగా ఆశను హరించము. సదా నా హృదయమందు నిలిచియుండు లక్ష్మిని ఉన్నదే చాలు నన్ను హృదయానుభూతిని ఇమ్ము. మదమోహ పాశాలు ఛేదించము. మహాదేవా, నన్ను సంసారం నుండి దాటించము. కరుణాభ్యుదయమని ఈ దివ్య స్తోత్రం సర్వసిద్ధిప్రదం. దీన్ని భక్తితో పఠించిన వాని విషయంలో శివుడు భృగుని విషయమందు వలనే సంతుష్టుడగును. ఇది విని ఈశ్వరుడు, విప్ర, నేను ఈ విషయంలో సంతుష్టుడనైతిని, ఈప్సిత వరం ప్రార్థింపుము అని ఉమతో కూడి ఉన్న ఆ సోమదేవుడు భృగునికి వరమీయ సిద్ధపడెను. అంతటా భృగుడు, దేవేశ, నీవు నా యందు సంతుష్టుడవైనచో నాకు వరమీయ దగినచో నేను రుద్రతత్వం మెరిగిన వాడును కావలెను అను నా కోరిక సంపన్నమగునట్లు నా వరమిమ్మును అనెను. ఈశ్వరుడు, విప్రేంద్ర, అట్లయగుగాక, మరియు నీకిక మీదట కోపం ఉండదు, నీ కుమారునికి నీకు ఏకాభిప్రాయం ఉండదు అనెను. అది మొదలు బ్రహ్మేంద్రులు, దేవాసురు, కిన్నరాదులు, మహేశ్వరుడు భృగుని విషయాన తుష్టుడైన ఈ భృగు తీర్థమును సేవిస్తున్నారు. అట ఆ దేవుని దర్శించినంతనే పాపముక్తి అగును. తమ ఇచ్ఛతోనే కాని, ఇచ్చలేక అనగా తెలియక కాని, అప్రయత్నంగా కాని అక్కడ మరణించిన ప్రాణులకు పరమరహస్య ఉత్తమమగు సుగతి కలుగును. ఇది నిస్సంశయం. ఈ క్షేత్రం మహావిస్తరం, సర్వపాప ప్రణాశనకరం. అక్కడ మరణించిన వారికి పునరావృత్తి లేని ద్విలోక ప్రాప్తి అగును. ఇచ్చట సూర్యగ్రహణ కాలాన పాదరక్షలు, ఛత్రం, అన్నం, కాంచనం యథాశక్తిగా దానమునర్చిన అది అక్షయమగను. చంద్రసూర్య గ్రహణ కాలములందు అమరకంటకమును చేసిన దానాధికం ఎంత ఫలప్రదమో ఇచ్చట చేసినది కూడా అంత ఫలప్రదమగను. ఇతరత్రా చేసిన సర్వదాన తప్పు యజ్ఞాది ఫలములైన ఒకనాటికి క్షీణించవచ్చును గాని భృగు తీర్థాన చేసినవి ఏవి ఎన్నటికీ క్షీణించవు. సాక్షాత్గా శంభుడు భృగుని ఉగ్రతపంతో తుష్టుడైన ఈ భృగుతీర్థం త్రిలోక విఖ్యాతం. ఈ విషయాన్ని స్వయంగా మహాదేవుడే దేవితో పలికినాడు. ఇది ఇంతగా అనుత్తమం అయినను విష్ణువు మాయా విమోహితులకు వారు మాత్రం దీని మహత్వం ఎరగజాలరు. నర్మదా నదీ తీరమందున్న ఈ భృగుతీర్థ మహత్యంను విన్నవారు కూడా సర్వపాప ముక్తులై రుద్రలోకమేగుదురు. తర్వాత గౌతమేశ్వర తీర్థం అందు స్నానం చేసి ఆనాడర్చట ఉపవసించిన వాడు బంగారు విమానంపై బ్రహ్మలోక ప్రాప్తి నందుదురు. తర్వాత నర్మదయందు ఉండినదగు ధౌతపాప తీర్థం, దీన్ని ధర్మరూపుడగు వృషభమే ఏర్పరచెను. ఈ తీర్థం తనయందు స్నానమాడిన వారి బ్రహ్మహత్య దోషము కూడా పోగొట్టును. ఇక్కడ ప్రాణత్యాగమునర్చువాడు చతుర్భుజుడు, త్రినేత్రుడు అయి రుద్ర సమ్మాన బలుడగును.
10,000 కల్పాలు సంపూర్ణంగా శివతుల్య పరాక్రముడై శివలోక సుఖమందును. చాలా కాలం తర్వాత మరలా భూలోకానికి వచ్చినను పృథివికంతటికి ఏకైక చక్రవర్తి అగును. తర్వాత ఉత్తమమగు ఐరండీ తీర్థం ఇచట స్నానమాత్రానే ప్రయాగయందువలే మహాఫలమబ్బును. భాద్రపద శుక్ల అష్టమి నాడు ఇచ్చట స్నానమాడి ఒక అహోరాత్రం ఉపవసించిన వారు యమదూతల వల్ల బాధలందక రుద్రలోకమేగుదురు. తర్వాత సాక్షాత్తుగా విష్ణునికే సిద్ధి కలిగించినదియు సర్వపాప ప్రణాశనము అగు హిరణ్యద్వీపమున తీర్థం ఇందు స్నానమాడిన వారు ధనవంతులు రూపవంతులు అగుదురు. తర్వాత గొప్పది అగు కనకల తీర్థం ఇందు గరుడు తపమనరించెను. యోగిని శక్తి ఇందుండునని త్రిలోక ప్రసిద్ధమిది. ఆమె యోగులతో కలిసి విహరించును, శివునితో కలిసి నృత్యం చేయును. ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు. తర్వాత హంసతీర్థం అందు హంసలు పాప వినిర్ముక్తములై ఊర్ధ్వలోకమెగెను. తర్వాత వరాహ తీర్థం అందు విష్ణువు కూడా సిద్ధినందనం. అక్కడ శివుడు వరాహరూపుడై పూజించబడను. ద్వాదశి నాడు ఇందు స్నానమాడిన వారు నరకం చూడరు, విష్ణులోకానికి ఎగుదురు. తర్వాత అనుత్తమ మగు చంద్రతీర్థం ఇందు పూర్ణిమ నాడు స్నానమాడుట అధిక ఫలప్రదం. దానిచే చంద్రలోక వాసమును, దానిచే మహాసుఖ ప్రాప్తి కలుగును. తర్వాత నర్మదా దక్షిణ తీరమందరి కన్యాతీర్థం ఇది చాలా ప్రసిద్ధం. శుక్లపక్ష తృతీయ నాడు ఇందు స్నానమాడి ఈశ్వరునికి నమస్కరించి బలి ఇచ్చినచో రుద్రుడు ప్రసన్నుడగను. అంతరిక్షమందు హరిత కాంతితో చంద్రుని సగం కనబడుచుండగా ఇంద్ర ధ్వజోత్సవం ముగిసిన తర్వాత మాసంలో నగరమందలి జనం నిద్రించు సమయాన నర్మద తన జలవేగంతో తన తీరమందలి వృక్షాలను తీర్చివేయు కాలంలో ఈ స్థానమందు నివసించవలను. ఇది అధిక ఫలప్రదం అని విష్ణువు స్వయంగా శివుడితో పలికెను. తర్వాత ద్వీపేశ్వర తీర్థం ఇందు స్నానం చేస్తే బహుసువర్ణం లభించును, అధిక సంపద కలుగును. తర్వాత రుద్రకన్య ఉపనది సంగమ తీర్థం అందు స్నానమాడిన మాత్రాన దేవీ స్థాన ప్రాప్తుడగను. తర్వాత మహోత్తమమగు దేవతీర్థం దానియందు స్నానమాడిన వారు దేవతలతో కూడి సుఖింతురు. తర్వాత అనుత్తమమగు శిఖినీ తీర్థం అందు చేసిన దానాలు ఇతరత్రా చేసిన అదే దానపు ఫలానికి 1,000,000 రెట్లుగా ఫలమిచ్చను. కృష్ణపక్షాన అమావాస్య నాడొచ్చట స్నానమాడి బ్రాహ్మణుని ఒక్కని భుజింపజేసినను 1,000,000 మంది బ్రాహ్మణుని భుజింపజేసినట్లగను. రాజేంద్ర, ధర్మజ, మొదట చెప్పిన భృగుతీర్థం అందు 1,000,000 తీర్థాల మహిమమున్నది. దాని మహిమం ఎట్టిదన ఇది భృగుతీర్థమని తెలిసి కాని తెలియక కాని చిత్తంలో కోరిక నుండి కాని లేక కాని ఇందు స్నానం చేసినంత మాత్రానే మానవులకు సహస్ర అశ్వమేధ యాగములు చేసినందున కలుగునంత ఫలం కలుగును. వారు దేవతలతో కూడి వారితో పాటుగా సుఖింతురు. ఏలాన మునిపుంగవుడగు భృగుడే మహాసిద్ధి పొందిన ప్రదేశమది. అందు మహాత్ముడగు శంకరుడతనికి సాక్షాత్కరించి తన అవతారం చూపెను. ఓం శాంతి శాంతి శాంతి.